ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడు లేదా మిమ్మల్ని చిన్నచూపు చూసినప్పుడు ఆ సమయంలో వెంటనే ఏమి సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడ్డారా? తరువాత ఇంటికి వెళ్ళాక అప్పుడు ఇలా చెప్పాల్సింది అని మనసులో మళ్ళీ ఆలోచించారా? ఇది చాలామందికి జరిగే విషయం. కాని నిజమేమిటంటే ఈ ప్రపంచంలో జరిగే చాలా యుద్ధాలు కత్తులతో కాదు, ఆలోచనలతో గెలుస్తారు. వేల సంవత్సరాల క్రితమే ఒక మహావ్యూహకర్త ఈ సత్యాన్ని చెప్పాడు. ఆయనే చాణక్య. రాజకీయ వ్యూహాలు, శక్తి మరియు మానసిక యుద్ధం గురించి ఆయన చెప్పిన సూత్రాలు ఈరోజు కూడా చాలా ప్రాసంగికంగా ఉన్నాయి. ఈ వీడియోలో ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన రూల్స్ మీకు చెబుతున్నాను. ఈ రూల్స్ అర్థం చేసుకుంటే మీరు కూడా జీవితంలో పోరాడకుండానే గెలవడం నేర్చుకుంటారు. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. రూల్ 1: మీ మెదడే మీ అతిపెద్ద ఆయుధం. ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం ఏమిటో తెలుసా? అది కత్తి కాదు, అది బలం కాదు, అది మీ మెదడు. ఎవరైనా మిమ్మల్ని వాదనలోకి లాగితే వెంటనే కోపం రావడం సహజం. కాని కోపం వచ్చినప్పుడు మన ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశాలు ఎక్కువ. కాని ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. అందుకే తెలివైన వ్యక్తి ముందు ఆలోచిస్తాడు, తరువాత స్పందిస్తాడు. రూల్ 2: ప్రశాంతత ఒక గొప్ప శక్తి. చాలామంది అనుకుంటారు గట్టిగా మాట్లాడేవారే బలమైనవారని. కాని నిజమైన బలం ప్రశాంతంగా ఉండే వ్యక్తిలో ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు మీరు కోపంతో స్పందిస్తే అవతలి వ్యక్తి లక్ష్యం సాధించినట్టే. కాని మీరు ప్రశాంతంగా ఉంటే ఆ పరిస్థితిని మీరు నియంత్రించగలుగుతారు. ప్రశాంతత అనేది బలహీనత కాదు, అది ఆత్మ నియంత్రణకు సంకేతం. రూల్ 3: మాటల శక్తిని అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో చాలా యుద్ధాలు కత్తులతో కాకుండా మాటలతోనే జరుగుతాయి. ఒక తప్పు మాట స్నేహాన్ని కూడా శత్రుత్వంగా మార్చగలదు. అలాగే ఒక సరైన మాట వివాదాన్ని ముగించగలదు. తెలివైన వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనం వహించాలి అనేది బాగా తెలుసుకుంటాడు. రూల్ 4: ఓపిక ఉన్నవాడే గెలుస్తాడు. జీవితంలో చాలా సందర్భాల్లో తొందరపాటు మనకు నష్టం చేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తిడితే వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సమయం గడిచిన తర్వాత ఇచ్చే సమాధానం ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది. ఓపిక ఉన్న వ్యక్తి తన భావోద్వేగాలను నియంత్రించగలుగుతాడు. అందుకే అతను తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి. రూల్ 5: ప్రతి పోరాటం అవసరం లేదు. అడవిలో ఒక చిన్న కుక్క మొరిగిన ప్రతిసారీ సింహం స్పందిస్తే అది అడవికి రాజు కాలేదు. అలాగే జీవితంలో కూడా ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను అలా వదిలేయడం మంచిది. ఎందుకంటే ప్రతి పోరాటం మీ సమయం మరియు శక్తిని వృధా చేస్తుంది. తెలివైన వ్యక్తి తన శక్తిని అత్యంత ముఖ్యమైన విషయాల కోసం దాచుకుంటాడు. రూల్ 6: మౌనం కూడా ఒక వ్యూహం. కొన్నిసార్లు మౌనం అత్యంత శక్తివంతమైన సమాధానం. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు స్పందించకపోతే అవతలి వ్యక్తి తన మాటలు ప్రభావం చూపలేదని అర్థం చేసుకుంటాడు. అక్కడే ఆ పరిస్థితి ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పిన నియమాల్లో మీకు బలంగా అనిపించినది ఏది? కామెంట్స్లో చెప్పండి. రూల్ 7: ప్రత్యర్థిని గమనించండి. యుద్ధంలో గెలవాలంటే ముందు ప్రత్యర్థిని అర్థం చేసుకోవాలి. అతను ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నది గమనించాలి. ఈ పరిశీలన మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేస్తుంది. రూల్ 8: మిమ్మీను మీరు బలంగా తయారు చేసుకోండి. బలమంటే కేవలం శారీరక శక్తి కాదు. నిజమైన బలమంటే ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి మరియు ధైర్యం. మీరు మిమ్మీను మీరు మెరుగుపరుచుకుంటే ప్రపంచం మీను గౌరవిస్తుంది. రూల్ 9: మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. చదరంగం ఆటలో తన ఎత్తుగడలను ముందే చెప్పే ఆటగాడు ఎప్పుడూ గెలవడు. అలాగే జీవితంలో కూడా మీ ప్రణాళికలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చెయ్యండి. ఫ్రెండ్స్, ఈ సూత్రాలు కేవలం పుస్తకాలలో ఉండే మాటలు కాదు.
ఇవి జీవితాన్ని మరింత తెలివిగా మరియు సమర్థంగా నడిపించడానికి సహాయపడే మార్గాలు. ఈ సూత్రాలను మీ జీవితంలో అమలు చేస్తే మీరు కూడా పోరాడకుండానే గెలవడం నేర్చుకుంటారు. ఒక మాటలో చెప్పండి, పోరాడకుండానే గెలవడానికి మీకు ముఖ్యమైన ఆయుధం ఏది? మెదడు, మౌనం లేక ఓపిక? కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.